పథకం ప్రారంభమైన నాటి నుంచి 93.75 లక్షల కుటుంబాలకు చెందిన 1.89 కోట్ల మందికి వేతన ఉపాధిని కల్పించాం. మొత్తం 183 కోట్ల పని దినాల ఉపాధిని 23,398 కోట్ల రూపాయల వ్యయంతో కల్పించాం. ఈ మొత్తం పని దినాల్లో ఎస్సీలకు 25% వాటా, ఎస్టీలకు 15% వాటా లభించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, RIDF పథకాలను జత చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇందిర జలప్రభకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా 5.81 లక్షల అత్యంత నిరుపేద కుటుంబాలకు, ఎస్సీ ఎస్టీకి చెందిన 10 లక్షల ఎకరాల బీడు భూములకు, సాగులో లేని భూములకు సాగునీటి సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాజీవ్ యువ కిరణాలు పథకం కింద 15 లక్షల మంది యువకులకు 14-15 నాటికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించాం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి కృషి కొనసాగుతుంది. ఇందుకోసం స్కిల్ డెవలప్మెంట్ ఫండ్ను ఏర్పరిచాం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు కల్పించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటాం. నిరుద్యోగ యోజనలను జాబితా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రీ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 20.78 లక్షల మంది నిరుద్యోగ యువకులు తమ వివరాలని నమోదు చేసుకున్నారు. 2013 జనవరి 31 నాటికి RYK క్రింద మొత్తం 2.77 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. స్వయం సహాయక బృందాల సభ్యులకు చెందిన పొదుపు మొత్తాల అబ్బురుపరిచే స్థాయిలో 4,054.44 కోట్ల రూపాయలు గాను, మూల నిధులు 5,871.91 కోట్ల రూపాయలు గాను ఉన్నాయి. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలు బ్యాంకు రుణాల్లో 50% వరకు వినియోగించుకుంటున్నాయి. నిరుపేదల అవసరాల మేరకు రుణ సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో స్వయం సహాయక బృందాలకు చెందిన 1098 మండల మహిళా సమాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో స్త్రీ నిధి పేరిట తొలిసారిగా రాష్ట్రంలో మహిళా బ్యాంకుని ఏర్పరిచాయి. 13 జనవరి చివరి నాటికి 1,09,018 స్వయం సహాయక బృందాలకు చెందిన 3,74,321 మంది సభ్యులకు 600.67 కోట్ల రూపాయల పంపిణీ జరిగింది. గ్రామీణ స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణం కింద 800 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉన్నాం. డాక్టర్ వైఎస్ఆర్ అభయహస్తం కింద 48.7 లక్షల మంది స్వయం సహాయక బృంద సభ్యులు చేరారు. వీరిలో అర్హులైన 5.12 లక్షల మందికి నెలవారీ 500 రూపాయల చొప్పున పింఛన్ లభిస్తోంది. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార, చేనేత తదితర విభాగాలకు చెందిన నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు సాయం అందించేందుకు గాను 13-14లో ఈ పథకం 9 లక్షల మందిని నమోదు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. వివిధ విభాగాల కింద వచ్చే సామాజిక భద్రత పింఛన్లను పరిధిని విస్తృతపరచాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది. గ్రామీణ మంచినీటి సరఫరాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఈ కార్యక్రమం కింద 44,720 ఆవాసాలకు సంపూర్ణంగాను, 27,276 ఆవాసాలకు పాక్షికంగాను మంచినీటి సరఫరా జరుగుతోంది. 391 ఆవాసాలకు నీటి కొరత ఉంది. పథకాల మంజూరులో నీటి కొరత ఉన్న ఆవాసాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో విశాఖపట్నం, ప్రకాశం, కడప, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 864 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీ RWS SP ప్రాజెక్టులను చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామీణ రహదారులను మెరుగుపరిచేందుకు 452.31 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలను నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2012-13 సంవత్సరానికి రావాల్సిన 13వ ఆర్థిక సంఘం గ్రాంట్లు 1,582.41 కోట్ల రూపాయలు విడుదలవుతాయని ఆశిస్తున్నాను. 13-14 బడ్జెట్లో
11,200 కోట్ల రూపాయలను కేటాయించాం. రాష్ట్రంలోని నగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగు కోసం కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ పేరుతో కీలక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 253 ప్రాజెక్టుల నిమిత్తం 12,525.66 కోట్ల రూపాయలు రాష్ట్రానికి లభించాయి. ప్రపంచ బ్యాంకు సాయంతో 1,670 కోట్ల రూపాయల ఖర్చుతో అమలు జరిగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు 13వ ఆర్థిక సంఘం నుంచి విడుదలయ్యే సుమారు 1,000 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలోని నగర ప్రాంతాల అభివృద్ధికి పనులు చేపడతాం. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమం కింద ప్రభుత్వం 35,793 మంది నగర ప్రాంత పేదలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. మైక్రో ఫైనాన్స్ సంస్థల నిషేధం విధించిన ఫలితంగా ఏర్పడిన రుణ వితరణ లోటు క్రెడిట్ గ్యాప్ ఫండ్ ను భర్తీ చేసేందుకు స్త్రీనిధి పథకాన్ని పట్టణ ప్రాంత పేద మహిళలకు కూడా విస్తరించాం. నగర ప్రాంత మురికివాడల్లోనూ పేదలు మెరుగైన జీవితాన్ని గడిపేందుకు, పేదరికం నుంచి బయటపడేందుకు 2.56 లక్షల స్వయం సహాయక బృందాలుగా సంఘటితపరిచి వారికి 2,600 కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాలను అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 14,132 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రద్దీని అధిగమించడానికి 72 కిలోమీటర్ల పైగా మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 1980 కోట్ల రూపాయలను భూసేకరణకు, పునరావాసానికి ఖర్చు చేస్తుంది. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం గోదావరి జలాల తరలింపుకు, కృష్ణా 3వ దశ ప్రాజెక్టుకు అమలుకు దృఢ నిశ్చయంతో ఉంది. గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు వ్యయం 3,725 కోట్ల రూపాయలు కాగా, కృష్ణా 3వ దశ ప్రాజెక్టుకు 1,670 కోట్ల రూపాయలుగా ఉంది. 13-14 బడ్జెట్ అంచనాలలో 6,770 కోట్ల రూపాయలను కేటాయించాం. యువజనులు ఉద్యోగ సముపార్జనకు తగిన సామర్థ్యాలను పెంపొందించుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. సరికొత్తగా ఆవిష్కృతం అవుతున్న ఉపాధి రంగాల్లో అవకాశాలను యువకులు అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో సాంకేతిక విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సంవత్సరం కొత్తగా 8 ఐటీఐలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పరిచింది. ఒక్కొక్క ఐటీఐని 6 కోట్ల రూపాయల వ్యయంతో దుబ్బాక, గద్వాల్, సంగం, ఏఎస్పేట్, మైలవరం, బిచ్కున్, ఖైరతాబాద్, జవహర్ నగర్ ఈ ప్రాంతాల్లో నెలకొల్పాం. త్వరలో మరో 4 ఐటీఐలను జడ్చర్ల, గజ్వేల్, జహీరాబాద్, రంగంపేటల్లో ప్రారంభించే ఆలోచన చేస్తున్నాం. తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల స్థాయి నుంచి 100 పడకల స్థాయికి, విశాఖపట్నంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 125 పడకల నుంచి 250 పడకల స్థాయికి విస్తరించడం కార్మికులకు లభించే వైద్య సదుపాయాన్ని మెరుగుపరిచాం. అధ్యక్ష, మహాకవి గురజాడ చెప్పిన ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈశ్వరోమని మనుషులుంటే దేశం మేగతి బాగుపడునోయ్ అన్నారు. మెరుగైన వైద్య సదుపాయాలను పౌరులందరికీ కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం. మహిళా శిశు మరణాలను తగ్గించేందుకు, పౌష్టికాహార లోపాన్ని సరిచేసేందుకు మార్పు పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. ఆరోగ్య, ఐసిడిఎస్, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మెరుగుపరిచి అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మన వనరులతో పాటు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 13వ ఆర్థిక సంఘం నిధులను సమీకరణ ద్వారా 13-14 సంవత్సరానికి 1,738 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ప్రాథమిక వైద్యాన్ని విస్తృతపరచడానికి 104 సంచార ఆరోగ్య సేవలను 360 సామాజిక ఆరోగ్య పౌష్టికాహార సముదాయ కేంద్రాలతోనూ 1,624 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోనూ సంధానం చేసి నిర్ణీత రోజుల్లో ఆరోగ్య సేవలను అందిస్తున్నాం. వ్యాప్తి చెందని వ్యాధులను, క్యాన్సర్ను నివారించి అందులో ఉంచడం మా లక్ష్యం. నిజామాబాద్ లో 100 సీట్లతో వైద్య కళాశాలను స్థాపించాం. 150 సీట్లతో నెల్లూరులో
352 కోట్ల రూపాయలతో మరొక వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం. ఆరోగ్యశ్రీ 108 సేవల అమలును మరింత సమర్థవంతంగా కొనసాగిస్తాం. 13-14 బడ్జెట్ అంచనాలలో 6,481 కోట్ల రూపాయలను ఇందుకు కేటాయించాం. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి జాతీయ సగటు 18.8% ఉండగా రాష్ట్రంలో 21.6%గా ఉంది. రాష్ట్రంలో కొత్త విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, నూతన కోర్సులను ప్రారంభించడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం మెదక్ జిల్లా జోగిపేటలో ఒక మహిళా కళాశాలను ప్రారంభించాం. ఇంజనీరింగ్ విద్యా వ్యాప్తికి కరీంనగర్ జిల్లా మంతెనిలో సింగరేణి కాలరీస్ సహాయంతోనూ, మెదక్ జిల్లా సింగూరులోను, చిత్తూరు జిల్లా కలికిరిలోను జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించేందుకు అనుమతించాం. ఈ సంవత్సరంలో చినమేరంగి, నార్పల, కోస్గి, చేర్యాల్, చేగుంటల్లో 5 పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ప్రారంభిస్తున్నాం. నిధులను స్వయంగా సమకూర్చుకునే ప్రాతిపదికన ఉన్నత విద్యాశాఖ 23 జిల్లాల్లో 25 నైపుణ్యత అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లోని విద్యార్థుల్లో ఉద్యోగ సముపార్జన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాఫ్ట్ స్కిల్స్ ఇతరత్ర శిక్షణను ఇస్తున్నారు. 13-14 బడ్జెట్ అంచనాలలో 4,082 కోట్ల రూపాయలను కేటాయించాం. ప్రభుత్వం 5-18 సంవత్సరాల మధ్య వయస్కులందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా నాణ్యమైన ఉచిత విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో 10వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. తద్వారా 61,415 ప్రాథమిక, 9,216 మాధ్యమిక, 10,292 ఉన్నత పాఠశాలలకు చెందిన 70.5 లక్షల మంది బాలబాలికలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 13-14 సంవత్సరంలో పాఠశాలలన్నింటిలోనూ వంటశాలలు నిర్మించాలని నిర్ణయించాం. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం 670.89 కోట్ల రూపాయల వ్యయంతో 2,143 పాఠశాలల భవనాలను నిర్మాణానికి అనుమతినిచ్చింది. వీటిలో 1,853 పాఠశాలల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సెకండరీ పాఠశాలలు 9,569 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేశాం. రాష్ట్రంలో విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో తొలిదశగా 355 మోడల్ పాఠశాలల నిర్మాణం జరుగుతోంది. ఇంతేకాక 355 బాలికల అనుబంధ వసతి గృహాల భవనాల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం సాయంతో కొనసాగుతోంది. రాజీవ్ విద్యా మిషన్ కింద కేటాయించిన 22,342 అదనపు తరగతి గదుల్లో 3,073 గదుల నిర్మాణం పూర్తయింది. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని సంవత్సరం పూర్తి చేయగలం. 13-14 బడ్జెట్ అంచనాలలో 16,990 కోట్ల రూపాయలను కేటాయించాం. రాష్ట్రంలో 63,813 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 23.2% భూభాగాన్ని ఆవరించి అడవులు ఉన్నాయి. అటవీ సంపదలో మన రాష్ట్రానికి దేశంలోనే 2వ స్థానం. 7,718 వన సంరక్షణ సంస్థలు, విఎస్ఎస్ ఎకో డెవలప్మెంట్ కమిటీలు సంఘటితమైన స్థానికుల భాగస్వామ్యం ద్వారా ప్రస్తుతం ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడం, అభివృద్ధి చేసుకోవడంతో పాటు దీనిని భూభాగంలోని 33% పెంపొందించడం కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నాం. అటవీ భూభాగాలలో మౌలిక సదుపాయాలు, పర్యాటకులకు తగిన సౌకర్యాల కల్పన నిమిత్తం ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రైవేట్ ఔత్సాహికుల పెట్టుబడులతో ఎకో టూరిజం పేరిట నూతన విధానానికి తెరతీసింది. ఈ నిర్ణయం వల్ల మహావీర్ నిశ్చల్ వన ప్రాజెక్టు, ఇడుపులపాయ వద్ద ఉన్న రాజీవ్ ఎకో పార్కు, షామీర్పేటలో ఉన్న డీర్ పార్కులు ఏర్పాటయ్యాయి. 2012 అక్టోబర్ 1-19 తేదీల మధ్య జీవ వైవిధ్య సదస్సుకు సంబంధించిన అంతర్జాతీయ ప్రతినిధుల సమావేశాన్ని COP11 హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సులో 175 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ నగరం తమకు కల్పించిన అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన వాతావరణాన్ని వేనోళ్ల కొనియాడారు.